మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాకుట లేఅవుట్లో ఉన్న జనసేన నగర పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుజయ్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలుశెట్టి శ్రీధర్, కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చప్పటి శ్రీనివాసురెడ్డి, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోహన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా మా జనసేన పార్టీ వీర మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకి మనం గౌరవించుకోవాల్సిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే మనకి ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక తోబుట్టుగా, ఒక అర్ధాంగిగా, ఒక కూతురుగా మన జీవితాల్లో ఒక దిశానిర్దేశం చూపించగలిగే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు మహిళలు. వాళ్ళని ఖచ్చితంగా మనం సగౌరవపరచుకోవాలి. అదేవిధంగా ఈరోజు కుటుంబ పోషణని ఒక పక్క చూసుకుంటూ కుటుంబ అవసరాలు తీర్చి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి ఈరోజు కుటుంబాలని సైతం కొంచెం పక్కన పెట్టుకొని పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి వీర నారికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానమ్మా. ఎందుకంటే మేము మగవాళ్ళం ఎన్ని చేసుకొని బయటకు వచ్చి రాజకీయాలు చేసినా ఆడవారిగా మీరు ధైర్యంగా ముందరకు వచ్చి నిలబడడం నిజంగా ప్రశంసనీయం. మీలాంటి వారి మహిళల ఆశీస్సులంతా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి, ఆ కమిటీ మొత్తానికి మీ అందరి ఆశీస్సులు ఇచ్చి ముందరికి తీసుకురావాలని చెప్పి సెలవు చేసుకుంటూ, అదేవిధంగా మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనం మహిళల గురించి చెప్పుకోవాలంటే రామాయణంలో సీతాదేవి ఆమెకున్న ఓర్పు సహనం ఎంతో గొప్పదైనది. అదేవిధంగా మన స్వతంత్రానికి వన్నె తెచ్చిన మహిళ ఎవరన్నా ఉన్నారంటే ఝాన్సీ లక్ష్మీబాయిని మనము ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా సరోజినీ నాయుడు గారు, అదేవిధంగా ప్రస్తుత కాలంలో సునీతా విలియమ్స్ గారు, ఆమె ఇప్పటికీ 3 సార్లు అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తారో రారో అని తెలిసినప్పటికీ అయినా కానీ ఎంతో ధైర్య సాహసాలతో ఆమె ఇప్పటికీ అంతరిక్షంలోనే ఉన్నారు. ఆమె అదేవిధంగా బాలలత మేడం గారు, ఆమె ఐఏఎస్ ఆఫీసర్గా కాళ్ళు చేతులు పని చేయకపోయినా ఒక కృషి పట్టుదలతో మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి బాలలత మేడం గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ప్రతి ఒక్క మహిళకు ఇప్పుడు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఇలా చూసుకుంటూ పోతే ఎంతోమంది మహిళల గురించి మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకు మగాడు ఖచ్చితంగా వెనకుండి తోడు నీడగా ఉండి నడిపిస్తే మహిళ ఏదైనా ప్రపంచాన్నే జయిస్తుంది అన్న ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఒక తండ్రిగా, యుక్త వయసులో అన్నతమ్ముడిగా, అదేవిధంగా ఒక భర్తగా, అదేవిధంగా ఒక తల్లికి కొడుగ్గా ఒక పురుషుడు మహిళకి వెనుకుంటే ఆ మహిళ ప్రపంచాన్నైనా జయిస్తుందన్న ఉదాహరణ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ